హాయ్ వివర్స్, వెల్కమ్ టు వైఫై స్టడీ అడ్డా. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నంబర్ 1. ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడైన అధికారి ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రాబియల్ అట్టాల్, ఆప్షన్ బి లుడోవిక్ మారిన్, ఆప్షన్ సి మారియో డిప్లాంటియర్, ఆప్షన్ డి జోసెఫ్ కారన్. ఆన్సర్: ఆప్షన్ ఏ గ్రాబ్రియల్ అట్టాల్. క్వశ్చన్ నంబర్ 2. భారత సాయుధ దళాల కోసం స్వదేశీ అట్టాల్ రైఫిల్ అయిన ఉగ్రాము ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఆప్షన్ బి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, ఆప్షన్ సి ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆప్షన్ డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఇషాపూర్. ఆన్సర్: ఆప్షన్ బి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. క్వశ్చన్ నంబర్ 3. భారతదేశంలోని 1,00,000 మంది డెవలపర్లకు సరికొత్త ఏఐ సాంకేతికలు మరియు సాధనాల్లో నైపుణ్యం కల్పించే లక్ష్యంతో ఏఐ ఒడిస్సీని ఏ కంపెనీ ప్రారంభించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి అఫ్లే, ఆప్షన్ డి కెల్టాన్. ఆన్సర్: ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్. క్వశ్చన్ నంబర్ 4. 2024 నాటికి ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క వెయిటేజీ ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 7%, ఆప్షన్ బి 8%, ఆప్షన్ సి 17.1%, ఆప్షన్ డి 20%. ఆన్సర్: ఆప్షన్ సి 17.1%. క్వశ్చన్ నంబర్ 5. 75వ క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీ అవార్డ్స్ అత్యుత్తమ రచనకు ఎమ్మీని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బరాక్ ఒబామా, ఆప్షన్ బి కరోల్ బర్నెట్, ఆప్షన్ సి జాన్ ములానీ, ఆప్షన్ డి కేకే పామర్. ఆన్సర్: ఆప్షన్ సి జాన్ ములానీ. క్వశ్చన్ నంబర్ 6. కొత్తగా ప్రారంభించబడిన మల్కానగిరి విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్: ఆప్షన్ డి ఒడిస్సా. క్వశ్చన్ నంబర్ 7. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరంలో 25,000 ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి అలహాబాద్, ఆప్షన్ డి కాన్పూర్. ఆన్సర్: ఆప్షన్ ఏ వారణాసి. క్వశ్చన్ నంబర్ 8. రాబోయే మాఘ్మేళా సందర్భంగా రద్దీ నియంత్రణ కోసం రైల్వే ఎక్కడ ఏఐని అమలు చేసింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి రాంబాగ్, ఆప్షన్ సి ప్రయాగ్రాజ్, ఆప్షన్ డి ఝాన్సీ. ఆన్సర్: ఆప్షన్ సి ప్రయాగ్రాజ్. క్వశ్చన్ నంబర్ 9. శతాబ్దాల నాటి ఆచారానికి ముగింపు పలికే లక్ష్యంతో కుక్క మాంసం తినడం మరియు విక్రయించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశంలో బిల్లు ఆమోదించబడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి వియత్నాం, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి థాయిలాండ్. ఆన్సర్: ఆప్షన్ సి దక్షిణ కొరియా. క్వశ్చన్ నంబర్ 10. అంతర్జాతీయంగా వ్యాధులను వర్గీకరించడానికి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనే వర్గీకరణ శ్రేణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్, ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆప్షన్ సి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ఆప్షన్ డి అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ ఉద్యమం. ఆన్సర్: ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.